హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ సొసైటీ అనే సబ్జెక్ట్లో భాగంగా మతతత్వం, అదేవిధంగా ప్రాంతీయతత్వం, ఈ రెండు టాపిక్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూడబోతున్నాం. ఇది మనకు ఇండియన్ సొసైటీకి సంబంధించి సెకండ్ యూనిట్లో భాగంగా వీటినైతే మనం చదువుతాం. ఆల్రెడీ ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ పైన నేనైతే వీడియోస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి నేను ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. ఎవరైనా ఆ వీడియోస్ కనుక చూడనట్లయితే వాటి యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. లేదంటే మీరు ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ విభాగానికి వచ్చినట్లయితే స్టార్టింగ్లోనే మీకు ఇండియన్ సొసైటీకి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. దాంతోపాటుగా ఇండియన్ ఎకానమీకి సంబంధించిన వీడియోస్ కావచ్చు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా ప్రతి మంత్కి సంబంధించి మనం అప్లోడ్ చేస్తున్నాం. ఇంకా అదే కాకుండా ఇంకా తెలంగాణ చరిత్ర కావచ్చు, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి టోటల్ సబ్జెక్ట్ను 27 వీడియోస్లో అయితే అందించడం జరిగింది. ఇంకా అవే కాకుండా జనరల్ సైన్స్ సంబంధించి, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి కావచ్చు, ఇట్లా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియోస్ అయితే ఉన్నాయి. ఆధునిక భారతీయ చరిత్ర, ఇట్లా ప్రతి సబ్జెక్టుకి సంబంధించి మనం క్వశ్చన్స్ రూపంలో అయితే అందించడం జరిగింది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, నచ్చినట్లయితే ఫాలో కాండి. దీనిలో మనం ఇండియన్ సొసైటీలో భాగంగా సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి టాపిక్స్ పైన ముఖ్యమైన ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఫ్రీగా అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ కాండి. సో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్కి సంబంధించి నేను ఛానల్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. వాటి యొక్క లింక్స్ కూడా నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో దాంట్లో జాయిన్ అయినట్లయితే మీకు యూస్ఫుల్ అప్డేట్స్ కూడా దాంట్లో షేర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే, మతతత్వం అనేది అభిరుచుల భావజాలీకరణ అని క్రింది ఎవరు అన్నారు అని చెప్పేసి అంటున్నాడు. సో మనకు టాపిక్ వచ్చేసి ఇక్కడ రెండు టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒకటి వచ్చేసి మతతత్వం లేదా మతవాదం అంటాం, ఇంకొకటి ప్రాంతీయతత్వం అని చెప్పేసి అంటాం. సో దానిలో మనకి మతతత్వం అనేటువంటిది సో ఒక అభిరుచుల భావజాలీకరణ అని చెప్పేసి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఎవరు ఇచ్చారు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ డబ్ల్యూసి స్మిత్, లేదంటే అస్గర్ అలీ ఇంజనీరా, అండ్ బిపిన్ చంద్రపాల, టీకే ఉమన. సో దీనిలో ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? సో ప్రతి క్వశ్చన్కి సంబంధించి మీరు వీడియోను పాజ్ చేసుకొని దానికి ఓన్గా మీరు ఆన్సర్ ప్రయత్నం చేయండి. తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ నేను వినండి. నేను ప్రతిదీ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలామంది ఈ క్వశ్చన్స్కి సంబంధించిన పీడిఎఫ్ అయితే అడుగుతున్నారు. నేను అన్ని క్వశ్చన్స్ టైప్ చేస్తున్నాను. 5 యూనిట్లకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా టైప్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇది జనవరి 1st వీక్లోపు ఈ పీడిఎఫ్స్ అని నేను మన యాప్లోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. ప్రతి టాపిక్ సంబంధించి ఇట్లాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని తయారు చేసి మీకు అక్కడైతే అందించడం జరుగుతుంది. ఒక 1 వీక్ అయితే వెయిట్ చేయండి. అన్ని టాపిక్ సంబంధించిన వీడియో క్వశ్చన్స్ కూడా నేను మన యాప్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొంత అమౌంట్ తోటి దాన్ని మీకు అయితే అందించడం జరుగుతుంది. వాటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునే విధంగా అయితే చేస్తున్నాను. ఇంకా అదే కాకుండా ఇండియన్ హిస్టరీకి సంబంధించి కూడా అడుగుతున్నారు. సో వాటిని కూడా మేము టైప్ చేస్తున్నాం. వితిన్ 15 days లోపు మీకు ఇవన్నీ మన యాప్లోకి అయితే అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో అప్పుడు మీరు వీటిని అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ కనుక చూసినట్లయితే మనకు అస్గర్ అలీ ఇంజనీర్ అనేటువంటి వ్యక్తి సో ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో మనకి ఇక్కడ మతతత్వం లేదా మతవాదం అనేటువంటి దానికి మనకు నిర్వచనం తెలవాలి. ఎందుకంటే టాపిక్ అదే కనుక దాని మీద మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. జనరల్గా మనం చూసినట్లయితే ఒక మతానికి చెందినటువంటి ప్రజలు సో తమ రాజకీయ కావచ్చు, సాంస్కృతిక, సామాజిక, మత ప్రయోజనాల కోసం వాళ్ళంతా ఒకటై అంటే ఒక సంఘటితమై ఉద్యమించడాన్ని మనం మతతత్వం లేదా మతవాదం అని చెప్పేసి అంటాం అనమాట. దానికి వివిధ శాస్త్రవేత్తలు నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. దానిలో ఇది ఒక రకమైనటువంటి నిర్వచనం కింద మనం చూస్తాం. అదేవిధంగా మనకు బిపిన్ చంద్ర కూడా ఒక రకంగా చెప్తారనమాట. మతవాదాన్ని ఏ విధంగా చెప్తారంటే సో ఇతను సమస్యను సృష్టించేటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ దృక్పథం అర్థం చేసుకునేటువంటి సామాజిక స్థితుల ఫలితమే మతవాదం అని చెప్పేసి ఈయన చెప్తారనమాట. ఈ టీకే ఉమన్ అనేటువంటి వ్యక్తి దీన్ని కొన్ని రకాలుగా వర్గీకరిస్తారు. దీని మీద నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను, అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రకంగా మతవాదానికి అదే మతతత్వానికి కొంతమంది నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఒక టాపిక్ మనం చదువుతున్నప్పుడు దానిపైన ఉండేటువంటి ఏదైతే దానికి కొంతమంది ఇచ్చేటువంటి నిర్వచనాలు కావచ్చు అండ్ దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి వాటిని కూడా మనకు ప్రీవియస్లో క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట, డైరెక్ట్గా నిర్వచనాలకు సంబంధించి. సో వాటిని కూడా చదవండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, క్రింది వాటిలో మతతత్వ లక్షణాలలో లేనిది అని చెప్పేసి అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్. ఈ రకమైన క్వశ్చన్స్ మనకు ప్రీవియస్లో రావడం జరిగింది. సో మతతత్వ లక్షణాలలో లేనిది ఏంటిది అంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ది ఏమంటున్నాడు? ప్రజల్లో అస్థిరత్వాన్ని, హింసను రెచ్చగొడుతుంది అంటున్నాడు. సో మతతత్వ లక్షణాలు లేనిది అంటున్నాడు. ఇక్కడ మతతత్వ లక్షణాలు అంటలేడు, ఆ లేనిది ఏంటిది అని చెప్పేసి అంటున్నాడు. ఇక ప్రజాస్వామ్య, లౌకికవాదం, అదేవిధంగా జాతీయ సమైక్యత వంటి భావనకు ప్రమాదకరంగా ఉంటుంది అంటున్నాడు. సో ఇది ఒక సంక్లిష్ట రాజకీయ విధానం అంటున్నాడు. ప్రజలను ఐక్యంగా ఉంచుతుంది అంటున్నాడు మతతత్వం. సో మతతత్వ లక్షణాలు అనేటువంటి ఎట్లుంటాయనేది చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు? ప్రజల్లో అస్థిరత్వాన్ని, హింసను రెచ్చగొడుతుంది. ఇది మతతత్వం యొక్క లక్షణం అంటే ఇది కాదన్నమాట. లేనిది అంటున్నాడు కనుక సో ఇది మనకి ఇది కరెక్టే అవుతుంది కనుక సో ఇది మనకు ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇక
ప్రజాస్వామ్యం, లౌకికవాదం, జాతీయ సమైక్యత వంటి భావనకు ప్రమాదకరంగా ఉంటుంది. ఎస్, ఇది కూడా మనకు మతతత్వ లక్షణం అవుతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ సమాజంలో చూస్తున్నాం, ఒక మతం పేరిట జరిగేటువంటి గొడవలు కావచ్చు, అంటే దానివల్ల మనకేమవుతుంది, ఇది ప్రజాస్వామ్యం కావచ్చు, లౌకికవాదం అనేటువంటి భావన కూడా దెబ్బతినేటువంటి లక్షణాలు మనం సమాజంలో చూస్తున్నాం అనమాట. సో ఇది మనకు మతతత్వ లక్షణం అవుతుంది. ఇంకేమంటున్నాడు, ఇది ఒక సంక్లిష్ట రాజకీయ విధానం. సో ఇది కూడా మనకు మతతత్వం యొక్క లక్షణమే అవుతుంది. సో ఎందుకంటే మనం రాజకీయ పార్టీలు కూడా ఒక మతం పేరిట రాజకీయాలు చేయడం అనేటువంటి కూడా మనం చూస్తున్నాం. అంటే ఒకే రాజకీయ పార్టీలో వారు వివిధ రాజకీయ పార్టీల వారు తమ ప్రయోజనాల కోసం ఒక అంశాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి మనం చూస్తున్నాం అన్నమాట. ఇది కూడా ఒక సంక్లిష్ట రాజకీయ విధానం కింద మనం చెప్పవచ్చు. అది మతతత్వ లక్షణాల్లో ఒకటి. సో ఇది మతతత్వ లక్షణం కాదనమాట. సో ప్రజలను ఐక్యంగా ఉంచుతుందా? ఇది ఉంచదు. ఇక్కడ ఫస్ట్ దానికి వ్యతిరేకం ఇది. సో ప్రజల్లో అస్థిరత్వాన్ని, హింసను రెచ్చగొడుతుంది. సో ఐక్యంగా అనేది ఉంచదు అనమాట. ఇది దీనికి సంబంధించిన అంటే మతతత్వం యొక్క లక్షణాలు ఇవి ఈ 3 లక్షణాలు అనమాట. ఈ 3 లక్షణాలు ఇది లక్షణం కానిది అనమాట. ఓకేనా? ఇది మనకు మతతత్వాన్ని నివారించడం కోసం చేసేటువంటి లక్షణంలో దీన్ని చూస్తాం అనమాట. సో మాకు తెలియాలి మతతత్వం అంటే ఏంటో మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటిది, ఎవరైతే కొంతమంది ప్రజలు తమ రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, మత ప్రయోజనాల కోసం ఒకటే సంఘటితమై సో ఉద్యమించడాన్ని మనం మతతత్వంగా చెప్తాం అనమాట. దానివల్ల కొన్ని దుష్ఫలితాలు ఉంటాయి, అవి దీంట్లో మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. సో అటువంటి దుష్ఫలితాలు ఏంటి అని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అవి కూడా ఈ ఫస్ట్ ABC కూడా దాని యొక్క కారణాల కింద మనం చెప్పవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనం ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే, మతతత్వ రకాలను టీకే ఉమన్ 6 రకాలుగా వర్గీకరించాడు అని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ వచ్చేసి ఎస్, ఇది కరెక్టే. మనకు టీకే ఉమన్ అనేటువంటి పర్సన్ మతతత్వం యొక్క రకాలను 6 రకాలుగా వర్గీకరించాడు అనమాట. సో దానిలో మనకి ప్రత్యేకవాద మతతత్వం అని చెప్పేసి, పురోగమన మతతత్వం అని చెప్పేసి, వేర్పాటువాద మతతత్వం, వైరుధ్యపూరిత మతతత్వం అని చెప్పేసి ఇట్లా మతతత్వాన్ని కొన్ని రకాలుగా విభజించినటువంటి వ్యక్తి ఎవరంటే టీకే ఉమన్. సో పేరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇవి మనకు నేరుగా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా సెకండ్ ఏమంటున్నాడు, బోడోలాండ్ ఉద్యమం, గూర్ఖాలాండ్ ఉద్యమం ప్రత్యేకవాద మతతత్వానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా? సో ప్రత్యేకవాద మతతత్వానికి ఉదాహరణ ఏంటి అని చెప్పేసి కూడా మనకు డైరెక్ట్ అడగవచ్చు. సో అదేంటంటే మనకి బోడోలాండ్ ఉద్యమం, గూర్ఖాలాండ్ ఉద్యమం అనేటువంటి వీటికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు అనమాట. అంటే ఒక మత సమూహం లేదా సాంస్కృతిక సమూహం తమ మతానికి సంబంధించుకోవచ్చు, లేదంటే వాళ్ళ యొక్క సంస్కృతికి సంబంధించి ప్రత్యేకతను చాటుకునేటువంటి నేపథ్యంలో ఒక రాష్ట్రాన్ని కోరుకుంటారు అనమాట వీళ్ళు. సో అటువంటి వాడిని మనం ఈ ప్రత్యేకవాద మతతత్వం అని చెప్పేసి అంటాం. సో మనకు ప్రీవియస్లో క్వశ్చన్స్ ఎట్లా అడిగిందంటే, ఈ బోడోలాండ్ ఉద్యమం అనేటువంటిది అంటే ఇది ఏ రకమైన ఉద్యమం? ప్రత్యేకవాద మతతత్వ ఉద్యమం. ఇది ఏ రాష్ట్రంలో జరిగింది అని చెప్పేసి ప్రీవియస్లో డైరెక్ట్గా క్వశ్చన్ అడిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అస్సాంలో జరిగింది. ఓకేనా? ఇది అస్సాం, ఇప్పటికి కూడా జరుగుతున్నటువంటిది అనమాట అస్సాం. ఇక గూర్ఖాలాండ్ ఉద్యమం, సో ఇది వచ్చేసి ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఇది వచ్చేసి మనకు వెస్ట్ బెంగాల్లో జరిగింది. ఇది ఇప్పుడు కూడా జరుగుతుంది, చాలా ఇంపార్టెంట్. గూర్ఖాలాండ్ అనేది మనకు వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. అండ్ బోడోలాండ్ ఉద్యమం, ఈ రెండు ఏంటంటే ప్రత్యేక రాష్ట్రం కోసం తమ యొక్క సంస్కృతిని కావచ్చు, తమ యొక్క మతాన్ని ప్రత్యేకతను చాటుకునేటువంటి నేపథ్యంలో వాళ్ళ ఒక రాష్ట్రాన్ని కోరుకోవడానికి మనం ప్రత్యేకవాద మతతత్వం అని చెప్పేసి చెప్తాం అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఒకేలా ఉంటాయి. మనకు ప్రాంతీయతత్వాన్ని కూడా మళ్ళీ ఇట్లే వస్తాయి అనమాట. ప్రాంతీయతత్వం, మతతత్వం, ఈ రెండు కలిపి చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. అందుకనే కలిపి ఈ రెండు క్వశ్చన్స్ నేను చేయడం జరిగింది. ఇంకా లాస్ట్ థర్డ్ పాయింట్ ఏమంటున్నాడు, మీజో ఉద్యమం, అదేవిధంగా ఖలిస్తాన్ ఉద్యమం వేర్పాటువాద మతతత్వానికి ఒక ఉదాహరణ అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్ట్. ఇది మనకు ప్రజెంట్ ఇది వార్తల్లో కరెంట్ ఇష్యూగా ఉన్నటువంటి టాపిక్, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు వేర్పాటువాదం అంటే ఏంటిది? ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు తమ మత ప్రాతిపదికన ఒక ప్రత్యేక రాజకీయ అస్థిరత్వాన్ని కోరుకోవడం, అంటే ప్రత్యేక దేశాన్ని కోరుకోవడాన్ని మనం వేర్పాటువాదం అని చెప్పేసి అంటాం. సో ఖలిస్తాన్ అనేటువంటిది రీసెంట్గా మనకు వార్తల్లో ఉంది. సో దీని మీద క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఖలిస్తాన్ ఉద్యమం ఎక్కడ జరుగుతుంది మనకు? సో పంజాబ్లో జరుగుతుంది అనమాట. ఓకేనా? దీనికి సంబంధించి ఇప్పుడు ఎక్కువగా కరెంట్ ఇష్యూలో ఉన్నటువంటి టాపిక్ ఇది. వేర్పాటువాద ఉద్యమానికి, వేర్పాటువాద మతతత్వానికి ఒక ఉదాహరణ కింద మనం చెప్పవచ్చు. సో మీజో ఉద్యమం అనేటువంటిది మనం ఎక్కడ చూస్తాం? నార్త్ ఈస్ట్లో, ఈశాన్య రాష్ట్రాల్లో. సో మీజోలకు సంబంధించి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక దేశం అంటే ఒక ప్రత్యేక అస్థిరత్వాన్ని, ఒక రాజకీయ స్థిరత్వాన్ని కోరుకున్నటువంటి వ్యక్తులు అన్నమాట వీళ్ళు. సో ఇది మీజో ఉద్యమం మనకు నార్త్ ఈస్ట్లో జరుగుతుంది, వచ్చేసి పంజాబ్లో జరుగుతుంది. ఈ మూడు కరెక్ట్ కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. సో ఈ రకమైన ఎక్కువ అడుగుతారండి. బోడోలాండ్ ఉద్యమం ఎక్కడ జరుగుతుంది, గూర్ఖాలాండ్ ఉద్యమం ఎక్కడ జరుగుతుంది, ఖలిస్తాన్ ఎక్కడ జరుగుతుంది, ఈ ఖలిస్తాన్కి సంబంధించి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి పర్సన్ ఎవరు పంజాబ్లోనే కింద కామెంట్ చేయండి. ఇది మన కరెంట్ ఇష్యూలో ఉంది కనుక ఖలిస్తాన్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి సిక్కుకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు? సో రీసెంట్గా దీనికి సంబంధించి ఒక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. అతను ఎవరనేది కూడా మీరు కింద కామెంట్ చేయండి. మనం ఆల్రెడీ కరెంట్ అఫేర్స్లో భాగంగా వాటిని డిస్కస్ చేసాం. సో కరెంట్ అఫేర్స్ సంబంధించి కూడా ప్రతి మంత్కి సంబంధించిన అయితే అప్లోడ్ చేస్తున్నారు. ఒకసారి మీరు కరెంట్ అఫేర్స్ వీడియోస్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే,
సో క్రింది వాటిలో మతతత్వానికి కారణం కానిది ఏదని చెప్పేసి అంటున్నాడు. సో చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం మతతత్వం యొక్క లక్షణాలు చూసాం, ఇది మతతత్వ కారణాలు అన్నమాట. సో తెలియాలి, మనకు 3 రకాల క్వశ్చన్స్ కంపల్సరీ అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకటి వచ్చేసి మతతత్వం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దానికి గల కారణాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా దానికి నిరోధించడానికి చేయవలసిన చర్యలు. సో ఈ మూడింటిని మనం కంపల్సరీ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వాటి మధ్య డిఫరెన్స్ కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు, అల్పసంఖ్యాక వర్గాల యొక్క ఆలోచన ధోరణి అంటున్నాడు. సో ఇది మనకు మతతత్వం యొక్క కారణానికి ఉదాహరణ కింద చెప్పొచ్చు అనమాట. సో అల్పసంఖ్యాక వర్గాల యొక్క ఆలోచన ధోరణి వల్ల కూడా ఈ మతతత్వం అనేటువంటి ఏర్పడుతుందని చెప్పేసి చెప్తారనమాట. సో ఇది కాదు మనకు. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇది కరెక్టే అవుతుంది కనుక కారణం కాంది అంటున్నాడు. చారిత్రాత్మక కారణాలు, సో ఇది కూడా మీకు తెలిసినటువంటి చాలా చారిత్రాత్మక కారణాలు కూడా ఒక మతం ఏర్పడడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే చారిత్రాత్మక కారణాల కింద మనం హిస్టరీలో చదువుతాం. ఇంకా ఆర్థిక వెనుకబడతాను, ఎస్ దీన్ని కూడా చాలామంది ఈ ఆర్థిక వెనుకబడతానని కూడా ఒక ఆసరాగా చేసుకొని మతాలు చేంజ్ చేయడం, ఒక మతం ఏర్పడడం, ఇటువంటివన్నీ మనకు జరుగుతున్నాయి అనమాట. సో ఇది కూడా కాదు. సో మతాంతర వివాహాలను ప్రోత్సహించడం, సో ఇది మనకు మతతత్వానికి కారణం కాదు. ఓకేనా, ఇది ఏంటిది, మతతత్వం నిరోధించడానికి ఉపయోగపడేటువంటి అన్నమాట ఇది. ఓకేనా, అంటే ఇది కాదని ఇక్కడ కానిది అంటున్నాడానికి ఇదే ఆన్సర్ అవుతుంది. మతాంతర వివాహాలను ప్రోత్సహించడం వల్ల మనకు సమాజంలో మతతత్వం అనేటువంటి దాన్ని మనం నిరోధించవచ్చు. సో ఆ డిఫరెన్స్ మనకు తెలియాలి. ఇంకా అవే కాకుండా చాలా ఉంటాయి. రాజకీయ నాయకుల యొక్క ప్రభావం కావచ్చు, ఇంకా అదే విధంగా భౌగోళిక సమస్యలు, భౌగోళిక కారణాల వల్ల కూడా ఒక మతతత్వం అనేటువంటి ఏర్పడేటువంటి ఛాన్స్ మనకు కనబడుతుంది. ఇంకా సాంఘిక, సాంస్కృతిక ఇటువంటి కారణాలు కూడా చూస్తాం. ఇంకా ప్రచార సాధనాల పాత్ర, ఇంకా ఇట్లా చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ మనకు తెలియాలి. ఆర్థిక వెనుకబాటుతనం కావచ్చు, మత నాయకుల యొక్క ఎవరైతే మతానికి సంబంధించిన నాయకులు ప్రోత్సహించడం వల్ల, సో ఇటువంటివి కూడా మనకు మతతత్వం ఏర్పడడానికి ప్రధాన కారణాల కింద మనం చెప్పవచ్చు. కారణాలు ఏంటి మనకు తెలియాలి, వాటి యొక్క లక్షణాలు ఏంటి కూడా తెలియాలి. కంపల్సరీ అక్కడి నుంచి బిట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి, తెలంగాణకు సంబంధించి సో ఈ గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకొచ్చాం. ఇది ప్రజెంట్ 250 టెస్టులు అయితే ఉన్నాయి. దీనిలో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మీకు ప్రశ్నలు అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి 399 రూపీస్ అయితే ఉంది. ఇంకా అవే కాకుండా ఇప్పుడు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 11 మంత్స్ సంబంధించిన పీడిఎఫ్, అదేవిధంగా 12 మంత్స్ సంబంధించిన పీడిఎఫ్ కూడా మనకు ముందు మన యాప్లోకి అయితే రాబోతుంది. ప్రజెంట్ అయితే 11 మంత్స్కు అందుబాటులో ఉంది. దానికి 150 రూపీస్ అనేది మీకు చెల్లించి దానికి సంబంధించిన పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా తెలంగాణ కల్చర్ అండ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఈ 2 గ్రాండ్ టెస్టులు కూడా ఇప్పుడు కలిపి 45 రూపీస్కి అందిస్తున్నాయి. ఇండివిజువల్గా అయితే మీకు 30 రూపీస్ ఈచ్ వన్ అయితే ఉంటుంది. ఇక ఇండియన్ పాలిటీ 120 రూపీస్ ఉండేటువంటి టెస్ట్ సిరీస్ ఇప్పుడు జస్ట్ మీకు ఇది 49 రూపీస్కి అందిస్తున్నాం. ఇంకా తెలంగాణ చరిత్ర కూడా 49 రూపీస్కి అందిస్తున్నాం. తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా 49కి అందించడం జరుగుతుంది. జనరల్ సైన్స్ అనేది కూడా 49 రూపీస్కి ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత అక్కడ జనరల్ స్టడీస్కి సంబంధించిన షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. ఒకసారి మీరు చూడండి, నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాటిలో తప్పుగా ఉన్నది గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో దీనిలో మనకు ఒకటి తప్పుగా ఉంది, అదేంటో గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది కూడా మనకి ఏంటంటే, సో మతతత్వం ఏ విధంగా మన భారత సమాజంలో వృద్ధి చెందింది అని చెప్పడానికి కారణాలు, దానిలో బ్రిటిష్ వారి యొక్క పాత్ర కావచ్చు, అదేవిధంగా హిందువుల యొక్క పాత్ర కావచ్చు, ఇట్లా ఏ విధంగా ఉందనే దానికి ఇది ఒక ఉదాహరణ. చాలా ఇంపార్టెంట్ ఇది ఆల్రెడీ మనకి హిస్టరీ బేస్లో కూడా చదువుతాం. సో జాతీయ ఉద్యమాన్ని జాతిగా ఒకటవుతున్నటువంటి భారత ప్రజలను బలహీనపరిచేందుకు బ్రిటిష్ వారు ఎంచుకున్నటువంటి ఆయుధం మతతత్వం అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే కదా మనకు. ఓకేనా, ఇక్కడ మనం చూసినట్లయితే సో బ్రిటిష్ వారి యొక్క పరిపాలన కనుక మనం చూసినట్లయితే సో పెరుగుతున్నట్టు అప్పుడు జాతీయ ఉద్యమం అనేటువంటి చాలా పెరుగుతున్నటువంటి టైంలో విభజించు పాలించు అనేటువంటి ఒక సూత్రాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. ముఖ్యంగా దానికి సంబంధించి మనం బెంగాల్ విభజన చూస్తాం అనమాట. ఈరోజు పాకిస్తాన్ విడిపోవడానికి కారణం కూడా అదే అనమాట. ఓకేనా, అప్పుడు లార్డ్ కర్జన్ ఏదైతే బెంగాల్ విభజన చేయడం వల్ల సో మనకు అప్పుడు విడిపోయినటువంటి వాళ్ళు అప్పుడు తూర్పు పాకిస్తాన్గా ఇప్పుడు బంగ్లాదేశ్ విడిపోవడం, తర్వాత మనకు పాకిస్తాన్గా ఇప్పుడు విడిపోవడం, ఇట్లా వాళ్ళు ఏం చేశారు, పెరుగుతున్నటువంటి జాతీయోద్యమాన్ని దెబ్బతీయడం కోసం సో వాళ్ళు ఈ మతతత్వం అనేటువంటి ఒక ఆయుధాన్ని అప్పుడు వాళ్ళు యూజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇది అప్పటి నుంచే మన భారత సమాజంలో రావడం జరిగిందని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్, లార్డ్ మింటో మతపరమైనటువంటి ఎలక్టోరేట్లను ఏర్పాటు చేశాడు అంటున్నాడు. ఎస్, ఇది కూడా మనం చరిత్రలో చదువుతాం. సో మతపరమైనటువంటి ఎలక్టోరేట్ లార్డ్ మింటో 2 అంటాం జనరల్గా ఇతన్ని. సో మింటో 2 మనకి ఎప్పుడు 1905లో, ముఖ్యంగా 1905 నుంచి మనం ఇతనికి సంబంధించి 1910 మధ్యలో దీనికి సంబంధించినటువంటి సంఘటనలు మనం చూస్తాం. సో ఇక్కడ ఏంటిది, మతపరమైనటువంటి రిజర్వేషన్లు ముఖ్యంగా ముస్లిమ్స్కు కల్పించడం, ఎలక్టోరేట్లను ఏర్పాటు చేయడం అనేటువంటి మనం చూస్తాం. అంతే కదా. ఇక నెక్స్ట్, మతతత్వ వృద్ధిలో హిందూ భావనల యొక్క ప్రభావం కూడా ఉంది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా మనకు కనబడుతుంది. ఏదైతే హిందువుల యొక్క భావజాలాలు కూడా దీనిలో ప్రధాన కారణం కింద మనం చూస్తాం. ముఖ్యంగా మనకి ఏంటంటే ఇక్కడ ఈ అతివాదులకు సంబంధించి మనం చూసినప్పుడు, జాతీయోద్యమంలో అతివాదులకు సంబంధించి చూసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, భారతదేశ సంస్కృతిని ఆకాశానికి ఇస్తారు అనమాట. అంటే హిందువులు పాలించడమే దీనికి ఒక కారణం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం. అదేవిధంగా మనం జాతీయోద్యమంలో భాగంగా ఇది తిలక్ జాతీయవాద
ప్రచారానికి గణేష్ ఉత్సవాలను చేయడం, శివాజీ ఉత్సవాలను చేయడం కావచ్చు. ఇంకా అదేవిధంగా బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా చేపట్టినట్టు ఆందోళనలో గంగా స్నానాలు చేయడం. సో ఇటువంటి అదేవిధంగా ముస్లిం పాలకులను, అధికారులను తమ ఏదైతే హిందూ సాహిత్యంలో నిరంకుశంగా చిత్రీకరించడం, ఇవన్నీ కూడా మతతత్వం అనేటువంటి ఒక రకమైనటువంటి మతతత్వం అనేటువంటి వృద్ధి చెందింది. అటు ముస్లిమ్స్లో కావచ్చు, ఇటు హిందువుల్లో కావచ్చు, ఇది వృద్ధి చెందుకుంటూ రావడానికి ఒక కారణమైంది అన్నమాట ఇవన్నీ. సో ఇక లాస్ట్ది ఏమంటున్నాడు, భారత ప్రభుత్వ చట్టం 1935లో మతపరమైనటువంటి రిజర్వేషన్లు తొలగించబడ్డాయి అంటాడు. ఇది మనకు తప్పుగా ఉంది. సో ఇక్కడ తొలగించబడలేదు. సో ఇక్కడ ఇంకేమైనా కొనసాగించబడ్డాయి. ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు 1919లో మనం ఏదైతే మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ చూస్తాం కదా, సో దానికి సంబంధించినటువంటి ఆ చట్టంలో సో మతపరమైనటువంటి రిజర్వేషన్లకు భారత ప్రభుత్వ చట్టం 1935లో కూడా కొనసాగిస్తుంది. సో అప్పుడు ఓన్లీ ఇక్కడ మనకు ముస్లిమ్స్కి ఉన్నటువంటి ఆ రిజర్వేషన్ అనేటువంటివి తర్వాత మనకి ఏం చేస్తారు, 1935కి వచ్చేవరకు వీటిని మనకు సిక్కులకు అదే క్రిస్టియన్లకు కూడా కొనసాగిస్తారనమాట. సో ఇక్కడ తొలగించబడలేదు, ఇంకా కొనసాగించబడ్డాయి. ముఖ్యంగా అప్పుడు లార్డ్ వెల్లింగ్టన్ అనేటువంటి వ్యక్తిని మనం చూస్తాం అనమాట వీటిని కొనసాగించడానికి ప్రధాన కారణంగా. సో ఇది మనకు తప్పుగా ఇచ్చాడు. ఇది మనకు ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో కూడా మనం చదువుతాం కనుక ఒకసారి అక్కడ మీరు క్లారిటీగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భారత సమాజంలో మతతత్వం అనేటువంటి ఏ విధంగా వృద్ధి చెందింది, దానికి గల కారణాలు ఏంటి అనేది దీనికి సంబంధించిన ఒక హిస్టారికల్ బేస్ కింద దాన్ని మనం చూస్తాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మరో క్వశ్చన్ చూసినట్లయితే, భారతదేశ చరిత్రలో ప్రాచీన యుగంను హిందూ యుగమని, మధ్య యుగంను ముస్లిం యుగమని ఈ క్రింది ఎవరు వర్గీకరించారు అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. అంటే మతతత్వ వృద్ధికి చరిత్రకారుల యొక్క తోడ్పాటు అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి క్వశ్చన్ ఉపయోగపడుతుంది అనమాట. అంటే భారతదేశ చరిత్రలో మనం చూస్తాం ప్రాచీన యుగాన్ని మనం హిందూ యుగం అని చెప్పేసి, సింధు నాగరికత అది కావచ్చు, ఇంకా వేద నాగరికత, ఇవన్నీ మన హిందూ యుగం అని, మధ్య యుగాన్ని ఏదైతే ముస్లిమ్స్ వచ్చినటువంటి రాకను మనం ముస్లిం యుగం అని చెప్పేసి చెప్తాం అనమాట. సో దాన్ని అట్లా ఎవరు వర్గీకరించారు? సో లార్డ్ వెల్లింగ్టనా, లేకుంటే లార్డ్ కర్జనా, జేమ్స్ మిల్లా, లార్డ్ మింటోనా. ఇది మనకు హిస్టరీ పరంగా కూడా ప్రీవియస్లో క్వశ్చన్ అడిగింది అనమాట. సో అవి కూడా ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే మనకు జేమ్స్ మిల్ అనేటువంటి పర్సన్. సో దీనికి సంబంధించి ఈ విధంగా మనకు డివైడ్ చేయడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, హిస్టరీలో కూడా మనకి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా మనకు మతతత్వ వృద్ధికి ప్రధాన కారణాల కింద మనకు చరిత్రకారులు చెప్తుంటారు అనమాట. జేమ్స్ మిల్, ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇది మనకు ప్రీవియస్లో డైరెక్ట్గా క్వశ్చన్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, స్వాతంత్రం తర్వాత దేశంలో జరిగినటువంటి మత సంఘర్షణలకు సంబంధించి సరికాని జత అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది. సో మనకి ఈ టాపిక్లో ఇప్పటివరకు ఎక్కువగా క్వశ్చన్స్ అడిగినటువంటి ఏరియా ఇది అనమాట. అంటే మనకు స్వాతంత్రం తర్వాత భారతదేశంలో ఈ మతం వల్ల జరిగినటువంటి సంఘర్షణలు, వాటిపైన వచ్చినటువంటి కమిషన్లు కావచ్చు, వాటికి సంబంధించి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఎక్కువగా మనకు క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఈసారి కూడా మనకి ఇక్కడి నుంచి క్వశ్చన్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, మధ్యప్రదేశ్ సంఘర్షణ అనేటువంటిది 1961లో జరిగిందని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అవి జరిగినటువంటి ప్లేసెస్ అండ్ ఇయర్స్ ఇచ్చాడు. సో ఇది మనకు ఫస్ట్ది కరెక్టే. మధ్యప్రదేశ్లో మనకు ముఖ్యంగా జబల్పూర్లో ఉన్నటువంటి హిందూ ముస్లిమ్స్ మధ్య మొదట అతిపెద్ద మత గొడవలు జరిగాయని చెప్పేసి చెప్తారు. అదే మనకు ఫస్ట్ జరిగినటువంటి అతిపెద్ద మత గొడవ కింద చెప్తారు. సో ఆ గొడవలు ఎందుకు జరిగాయి అనేది కంటే మీరు అది ఎక్కడ జరిగింది, అది ఎప్పుడు జరిగింది అనేది మీరు గుర్తుంచుకోండి. ఒకవేళ దానిపైన కమిషన్ వేస్తే ఆ కమిషన్ ఏంటిది. సో క్వశ్చన్స్ మనకు అక్కడ వరకు అడుగుతారు. అక్కడ ఉన్నటువంటి రీజన్స్, కారణాలు అవన్నీ మనకు అడగకపోవచ్చు. సో ఇది వచ్చేసి 1961లో. సో ఔరంగాబాద్ మత సంఘర్షణ మిస్టేక్ పడింది. సో ఇది 1986 అని చెప్పేసి అంటున్నారు. ఔరంగాబాద్కు సంబంధించినటువంటిది 1986 అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఔరంగాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మనకి అక్కడ ఏంటంటే శివసేన పార్టీ ఓడిపోతే సో దాని కారణంగా అక్కడ హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవలు జరుగుతాయి అన్నమాట. అది కూడా మనకు 1986లో జరిగింది. ఇది కరెక్టే. ఇక మీరట్ మత సంఘర్షణ వచ్చేసి మనకి ఏమంటున్నాడు, 1987 అని చెప్పేసి అంటున్నాడు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సి కనుక చూసినట్లయితే మీరట్ మత సంఘర్షణలు వచ్చేసి 1987 అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. మనకు మీరట్లో కూడా మసీదులోకి పంది ప్రవేశించింది అనేటువంటి కారణంగా అక్కడ కూడా కొన్ని గొడవలు జరుగుతాయి. సో అక్కడ ముస్లిమ్స్ పైన చాలా దాడులు కూడా జరుగుతాయి అన్నమాట. దీనిపైన మనకు అప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ కావచ్చు, ఐక్యరాజ్య సమితి కూడా కొన్ని నిరసనలు వ్యక్తం చేస్తుంది. ఇది జరిగినటువంటి ఇయర్ 1987. అండ్ బీదర్ సిక్కు వ్యతిరేక మత సంఘర్షణ 1988 అంటున్నాడు. సో ఇది కూడా కరెక్టే అండి. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఏది మిస్టేక్ పడలేదు. ఇక్కడ సరికాని జత అంటున్నాడు కదా, ఇవన్నీ సరి అనే. ఇక్కడ మనకు ఒకటి యాక్చువల్గా మిస్టేక్ ఇవ్వాలి కానీ అన్ని కరెక్ట్ ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇది 1988లో జరిగింది. సో ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి అన్ని సరి అయినవే. ఓకేనా, అన్ని సరి అయినవే. సో అది గుర్తుంచుకోండి. ఇక్కడ ఇయర్స్ ఇంపార్టెంట్. సో అవి జరిగినటువంటి ప్లేసెస్. సో ఈ బీదర్ సిక్ వ్యతిరేక సంఘర్షణ అనేది మనకి ఇది కూడా మనకి ఏంటంటే హిందూ సిక్కులకు మధ్య సంఘర్షణ జరిగిందనమాట. దీనికి ప్రధాన కారణం అప్పుడు అక్కడ వినాయక చందాలు ఉంటాయి కదా, ఆ విషయంలో చెలరేగినట్టు అల్లర్లే ఈ మత సంఘర్షణ కారణం కింద చెప్తారు. సో ఇయర్స్ జరిగినటువంటి ప్లేస్ ఇక్కడ మనకు మిస్టేక్ అయితే లేదు, అన్ని కరెక్టే కనుక గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇవి మనకు ప్రీవియస్లో చాలాసార్లు దీనికి సంబంధించి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే
జస్టిస్ నానావతి కమిషన్ను ఈ క్రింది ఏ మత సంఘర్షణ పైన వేశారని చెప్పేసి అంటున్నాడు. ఇది మనకు ప్రీవియస్ బిట్ అండి. డైరెక్ట్గా అడిగాడు జస్టిస్ నానావతి కమిషన్ దేనికి సంబంధించిందని చెప్పేసి అడిగాడు. సో ఔరంగాబాద్ మత సంఘర్షణ, అయోధ్యలోని బాబ్రీ మసీదుకి సంబంధించిన సంఘర్షణ, లేకుంటే మీరట్ మత సంఘర్షణ, సిక్కు గొడవల. సో దీనిలో ఏ దానిపైన మనకు జస్టిస్ నానావతి కమిషన్ వచ్చింది? సిక్కు గొడవలకు సంబంధించి మనకు. సో 1984 మనకు అక్టోబర్ 31న ముఖ్యంగా ఏంటంటే ఆ రోజున మనకు ఇందిరాగాంధీ చనిపోవడం జరుగుతున్నట. సో ఇందిరాగాంధీ యొక్క గన్మెన్స్ని ఆమెను కాల్చి చంపేయడం జరుగుతుంది. సో వాళ్ళు సిక్కు మతస్థులకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. దాని ఫలితంగా మనకి ఏంటంటే సో భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఈ సిక్కులను ఊచకోత కోయడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకు సిక్కు గొడవల కింద 1984లో జరిగినటువంటి వాటి కింద మనం చూస్తాం. సో వీరిపైన విచారణ కోసం నియమించినటువంటి కమిషన్ మనకు జస్టిస్ నానావతి కమిషన్. చాలా చాలా ఇంపార్టెంట్ కమిషన్. ప్రీవియస్లో ఈ బిట్ అడిగిన గుర్తుంచుకోండి. ఓకేనా? నానావతి కమిషన్. ఇక్కడ ఇంకొక 4 కమిషన్స్ వస్తాయి. సో వాటి యొక్క డిఫరెన్స్ ఏంది, ఏది దేనిపైన వేశారని చాలా ఇంపార్టెంట్. సో సిక్కు గొడవల పైన ఆల్రెడీ మనం మీరట్ చూసినాం, అయోధ్య, వీటికి సంబంధించి నేను నెక్స్ట్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఔరంగాబాద్కి సంబంధించి కూడా మనకు నెక్స్ట్ ఔరంగాబాద్ అనేటువంటిది మీకు ఇంతకుముందు శివసేనకు సంబంధించి చెప్పాను కదా. అండ్ బాబ్రీ మసీద్ అనేటువంటిది దాని మీద నేను 2-3 క్వశ్చన్స్ తీసుకున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరట్కి సంబంధించి కూడా మనం చూసాం. ఓకే, ఇక సిక్కు గొడవల పైన వేసినటువంటి జస్టిస్ నానావతి కమిషన్, అది గుర్తుంచుకోండి. నేరుగా బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ బాబ్రీ మసీద్కి సంబంధించిన దానిపైన ఇక్కడ మనకు దీనికి సంబంధించి కూడా ప్రీవియస్లో డైరెక్ట్ బిట్ అడిగిండు. ఇంపార్టెంట్ ఏరియా ఇది. అండ్ ప్రజెంట్ ఇది మనకు వార్తల్లో ఉన్నటువంటి టాపిక్ కూడా. ఇక్కడ చూసినట్టయితే అయోధ్య బాబ్రీ మసీద్ అంశంకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. సో ఫస్ట్ ఏం అంటున్నాడు, ఇక్కడ బాబ్రీ మసీద్ నిర్మించినది మీర్ బాకీ అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా? ఇది నిర్మించినటువంటిది ఎవరు అంటున్నారు? మీర్ బాకీ అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే. ఓకేనా? సో మనం ఏదైతే బాబర్కు చిహ్నంగా, ఓకేనా, మనకు బాబర్ ఏదైతే మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత, సో మనకి ఇప్పుడు ఇది 1528లో, మనకు 1526లో బాబర్ ఇది మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. సో బాబర్ చేసినటువంటి 3 ముఖ్యమైన యుద్ధాలు ఉంటాయి 1526 తర్వాత. ఆ యుద్ధాలు ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేసేటప్పుడు రైట్. ఇండియన్ హిస్టరీలో భాగంగా మనం చూస్తాం. ఇది 1526, 26, 27, 28 అండ్ 29, 30లో అతను చనిపోతాడు. అతను చేసినటువంటి 3 యుద్ధాలు ఉంటాయి. వాటి గురించి కూడా మనకు ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగిండు. బాబర్ యొక్క యుద్ధాలు, ఆ యుద్ధాలు ఏంటనే కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ ఈ బాబ్రీ మసీద్ నిర్మించింది మీర్ బాకీ. సో ఇతను ఎవరు? ఇతను మనకు బాబర్కు సంబంధించినటువంటి సైన్యాధిపతి అనమాట. సో అతను బాబర్కు గిఫ్ట్గా దీన్ని ఈ బాబ్రీ మసీద్ మనకు 1528లో నిర్మించడం జరుగుతుంది అనమాట. కరెక్ట్. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ని కూల్చివేశారని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా మనకు కరెక్టే. సో ముఖ్యంగా ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి వ్యక్తులు మనకు 1992 డిసెంబర్ 6న మనకు ఈ బాబ్రీ మసీద్ పైన దాడి చేసి ఆ బాబ్రీ మసీద్ని కూల్చివేయడం జరిగిందనమాట. సో ఇది మనకి ఇప్పటి వరకు కూడా వార్తల్లో ఉంది. మనకి ఇది 2019 వరకు కూడా దీనికి సంబంధించిన సంఘటనలు మనం చూసాం. దానికి సంబంధించి మనకు అప్పుడు ఒక తీర్పు కూడా వచ్చింది. దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక దీనిపై విచారణ కోసం నియమించినటువంటి కమిషన్ వచ్చేసి జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ అని చెప్పేసి అంటున్నాడు. సో దీనిపైన విచారణ కోసం వేసినటువంటి కమిషన్ వచ్చేసి జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ అంటున్నాడు. సో ఇది మనకు మిస్టేక్ ఇచ్చాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ కొంచెం మనం కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మిస్టేక్ ఇచ్చాడు. సో దీని విచారణ కోసం నియమించినటువంటి కమిషన్ ఏంటి? మనకు జస్టిస్ లిబర్హన్ కమిషన్ అనేటువంటిది వేయడం జరిగింది. ఇది కూడా మనకు ప్రీవియస్ బిట్ అండి, లిబర్హన్ కమిషన్. మరి శ్రీకృష్ణ కమిటీ కూడా దీని నేపథ్యంలోనే వస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఇది జరిగిన తర్వాత ఎట్ ఏ టైం మనకు దీనికి సంబంధించినటువంటి ఈ బాబ్రీ మసీద్ కూల్చివేసిన తర్వాత చాలా గొడవలు జరుగుతాయి అన్నమాట. సో అది మనకు ఇది ముంబై, ఢిల్లీలో కూడా తీవ్రమైనటువంటి మత హింసలు జరుగుతాయి. మతం పరంగా కూడా గొడవలు జరుగుతాయి అన్నమాట. సో ఆ నేపథ్యంలో మనకి ఏదైతే ఈ ముఖ్యంగా బొంబాయిలో జరిగినటువంటి మత అల్లర్లకు సంబంధించి వేసినటువంటి కమిషన్ మనకు ఇది. ఓకేనా? ఇది కూడా మనకి దీని నేపథ్యంలో వస్తుంది. కాకపోతే ఇక్కడ ఇది పర్టికులర్ మనకి ఎక్కడ బాబ్రీ మసీద్ కూల్చివేసిన దగ్గర కాకుండా సో ముంబైలో ఈ మత సంఘర్షణలు జరుగుతాయి కదా, అల్లర్లపై విచారణ కోసం నియమించిన కమిషన్ జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్. అయితే దీని విచారణ కోసం వేసినటువంటి కమిషన్ అనేది లిబర్హన్ కమిషన్. ఇది గుర్తుంచుకోండి. జస్టిస్ లిబర్హన్ కమిషన్ అనేటువంటి దీని మీద ఇంతకుముందు నానావతి కమిషన్ చూసాం. ఓకేనా? అది మనకు సిక్కు గోడలపైన వేయడం జరిగింది. ఇంకొకటి కూడా ఉంటుంది, నానావతి కమిషన్ 2 సార్లు ఉంటుంది. మనకు గోద్రా అల్లర్కి సంబంధించి కూడా మన నానావతి కమిషన్ చూస్తాం. అక్కడ కేజీ షా కమిషన్ అండ్ నానావతి కమిషన్ కూడా అక్కడ కూడా చూస్తాం. సో ఇక్కడ మనకు ఈ లిబర్హన్ కమిషన్ అండ్ అదేవిధంగా శ్రీకృష్ణ కమిషన్ అనేది దేని మీద వేశారనేది ఇంపార్టెంట్. ఇక్కడ 192 మాత్రమే సరి అయింది. అంటే ఇక్కడ ఏదవుతుందో ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మనకు రీసెంట్గా మనకు తీర్పు కూడా రావడం జరిగింది. దాని మీద ఒకటి నేను నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాను, అక్కడ మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మనకు కరెంట్ ఇష్యూలో ఉన్నటువంటి టాపిక్. ఇక్కడ చూసినట్లయితే అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పును ఈ క్రింది ఏ సంవత్సరంలో ఇచ్చిందని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా? 2017, 2018, 19, 20. ఓకే, మనకు రీసెంట్గా నవంబర్ 9,
19న మనకి తీర్పు వెలువడడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఆ భూమి ఎవరిది, సో ఓకేనా, అయోధ్య ఏదైతే మనకు బాబ్రీ మసీద్ కూల్చేశారు కదా, అది హిందువులు మా భూమి అని, అక్కడ రామ జన్మభూమి అని చెప్పేసి, అది ముస్లిమ్స్ మాదే అని చెప్పేసి చాలా గొడవలు జరిగాయి అనమాట. దానిపైన చాలా విచారణలు, కమిషన్, సుప్రీంకోర్టు నేపథ్యంలో చివరిగా మనకు ఈ అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు మనకు 2019లో తుది తీర్పును వెలువరించిందనమాట. సో దీనిలో భాగంగా అసలు యాక్చువల్లీ అక్కడ ల్యాండ్ ఏంటంటే 2.77 ఈ ల్యాండ్ అనమాట. ఇది కూడా గుర్తుంచుకోండి. సో ఇన్ని ఎకరాల భూమిని రామజన్మభూమి ట్రస్ట్కి ఇవ్వడం జరిగిందనమాట. సో ఒక 5 ఎకరాల ల్యాండ్ను సపరేట్గా మళ్ళీ ఆ భూమిని ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఏదైతే మనకి సున్నీ వక్స్ బోర్డు ఉంటుంది కదా, సో వాళ్లకు మసీదు నిర్మాణానికి గాను 5 ఎకరాలు మనకు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆ తీర్పులో వెలువరించింది అనమాట. ఇక్కడ హిందువులకు ఓకేనా, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకు అదేవిధంగా ఈ సున్నీ వక్స్ బోర్డు వాళ్ళకు మధ్య చాలా వివాదాలు జరిగింది. అది మనకు ఓవరాల్గా 2019 ఇది నవంబర్ 9న దీనికి సంబంధించినటువంటి తీర్పు రావడం జరిగింది. ఈ తీర్పు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జి ఎవరనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి రైట్ టైం చేయండి. చాలా ఇంపార్టెంట్, మనకి ఇది చాలాసార్లు వార్తల్లో నిలిచిన టాపిక్ కనుక రానున్నటువంటి పోటీ పరీక్షలు దీని మీద క్వశ్చన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది దీనికి సంబంధించి అయోధ్య వివాదానికి సంబంధించి. నెక్స్ట్ మరో క్వశ్చన్, ఎందుకంటే ఇప్పుడు అయోధ్యకు సంబంధించినటువంటి రామ మందిరం జరుగుతుంది ఇదే టైంలో, అంటే అటు ఏదైతే 5 ఎకరాలు వాళ్ళకి కేటాయించారో దానికి సంబంధించి కూడా ప్రపంచంలోనే మనకు దేశంలోని అతిపెద్ద మసీదు యొక్క నిర్మాణం కూడా మనం చూస్తున్నాం, ఇటీవల వార్తల్లో కూడా చూస్తాం. సో ఈ వార్తల్లో ఉన్నాయి కనుక అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. సో గోధ్రా అల్లర్లు 2002లో జరిగాయని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే, ఇది కూడా మనకు వార్తల్లో ఉంది. సో దీనిలో మనకు మోడీ గారిగా ఇప్పుడు ప్రజెంట్ ప్రధానిగా ఉన్నటువంటి PM నరేంద్ర మోడీ యొక్క హస్తం కూడా ఉందని చెప్పేసి మనకు దానికి సంబంధించిన అలిగేషన్స్ కూడా మనం చూసాం. సో ఇది మనకు ఇంపార్టెంట్ టాపిక్, వార్తల్లో ఉంది కనుక గుర్తుంచుకో. 2002లో మనకు గోధ్రా అల్లర్లు జరిగాయి. ఇది ఏంటంటే మనకు 2002 ఫిబ్రవరి 27న ఈ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ప్రయాణిస్తున్నటువంటి సబర్మతి ఎక్స్ప్రెస్ పైన ముస్లిమ్స్ దాడి చేసి 58 మందిని హత్య చేశారు అని చెప్పేసి చేశారని చెప్పేసి ఎక్కడ అంటే ఆ ట్రైన్కి సంబంధించిన ఇన్సిడెంట్లో 58 మంది చనిపోతారు. ఇది గుజరాత్లో జరిగినటువంటి అల్లర్లు అనమాట. దీనివల్ల సో అక్కడ హిందువులు గుజరాత్లో చాలా అల్లర్లు చేయడం జరుగుతుంది. ఆ అల్లర్ల వల్ల దాదాపుగా చాలామంది ముస్లిమ్స్ చనిపోతారు అనమాట. సో దానిపైన ఇక్కడ విచారణ వేసిన కమిషన్ వచ్చేసి కేజీ షా నానావతి కమిషన్ అంటున్నాడు. ఎస్, మీకు ఇంతకుముందే చెప్పాను ఈ 2 కమిషన్లు కూడా. మొత్తం ఇప్పటివరకు మనం ఒక 4 రకాల కమిషన్ చూసాం. లిబర్హన్ కమిషన్ ఏది అయోధ్య బాబ్రీ మసీద్ పైన వేసింది, అదేవిధంగా బొంబాయిలో అల్లర్లకు సంబంధించి జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్, అండ్ అదేవిధంగా ఇది నానావతి కమిషన్ అక్కడ సిక్కు గొడవలకు సంబంధించి చూస్తాం. మళ్ళీ ఇక్కడ కూడా మనకు ఏది దీనిపైన గోధ్రా అల్లర్లకు సంబంధించి కూడా, ఇవన్నీ గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఆప్షన్ 192 అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, క్రింది ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు లౌకికత్వం అనేటువంటి పదాన్ని చేర్చారు. సో ఇక్కడ 44, 42, 41, 76. సో ఇక్కడ మన ఆన్సర్ చూసినట్లయితే 42వ రాజ్యాంగ సవరణ. ఇది కూడా మనకు మతతత్వం అంటే పాలిటీ పరంగా చూసినా కూడా ఇది మనకేంది ఈ లౌకికత్వం అనేటువంటి భావన వల్ల మనం ఈ మతతత్వాన్ని నిరోధించవచ్చు అనమాట. సో దానికి సంబంధించి కూడా మనం ఎటువంటి నిర్ణయాలు ఇప్పటి వరకు మనం తీసుకున్నాం అనేది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 42వ రాజ్యాంగ సవరణ 1976లో మనకు లౌకికత్వం అనేటువంటి పదాన్ని ప్రవేశిక చేర్చారు. దీంతోపాటు మరొక 2 పదాలను కూడా మనం చూస్తాం, అవి ఏంటనేది కింద కామెంట్ చేయండి. సో ఇది ఎందుకు మనకు లౌకికత్వం అనేటువంటి పదం జాతీయ సమైక్యతను కావచ్చు, సమగ్రతను, సౌభ్రతత్వాన్ని ప్రతిబింబించే విధంగా మనకు లౌకికత్వం ఉంటుంది. సో దాన్ని మనకు 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలు చేర్చారు. ప్రవేశికకు ఒకటేసారి సవరణ చేస్తారు, దానిలో భాగంగా ఇది చేర్చారు. ఇది ఒక పదం, ఇంకొక 2 పదాలు కూడా చేర్చారు. అది మనం ఆల్రెడీ పాలిటీలో చాలాసార్లు డిస్కస్ చేస్తాం, అవి ఏంటనేది మీరు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, జాతీయ సమగ్రత మండలికి క్రింది ఎవరు చైర్మన్గా ఉంటారు అని చెప్పేసి అంటున్నాడు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, కేంద్ర హోంశాఖ మంత్రి. సో ఇది కూడా మనకి ఏంటిది యాక్చువల్గా ఈ మతతత్వం కావచ్చు, ప్రాంతీయతత్వం, కులతత్వం లాంటి వాటికి సంబంధించి సమస్యల నివారణకు సంబంధించి కొన్ని సలహాలు ఇచ్చేటువంటి సంస్థనే మనకు జాతీయ సమగ్రత మండలి అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో దీనికి చైర్మన్గా ఎవరైతే ప్రధానిగా ఉంటారో వాళ్ళే. ఇప్పుడు ప్రజెంట్ మనకు మోడీ గారు ఉన్నారు కనుక సో మోడీ గారు దీనికి సంబంధించి మనకు సమగ్రత మండలికి చైర్మన్గా ఉంటారు. ఇంకా ప్రధాని మోడీ చాలా వాటికి చైర్మన్గా ఉండడం జరుగుతుంది. అవి ఏంటనేది కూడా మీకు తెలిస్తే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవన్నీ మనకు మతతత్వం నిరోధించేటువంటి వాటిలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యల కింద మనం అర్థం చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకు ప్రజెంట్ కరెంట్ ఇష్యూలో ఉన్నటువంటి టాపిక్ ఇది. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే, సో రాజ్యాంగంలో ఉమ్మడి పౌర స్మృతి గురించి తెలిపేటువంటి ఆర్టికల్ 44 అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో ఇది మనకు కరెక్టే. సో ఇక్కడ మనకు ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏంటో తెలియాలి. ఇది ప్రజెంట్ మనకు కరెంట్ ఇష్యూ ఉన్నటువంటి టాపిక్. సో ఇది మనకు ఆదేశిక సూత్రాల్లో భాగంగా మనకు పార్ట్ 4లో ఓకేనా 4వ విభాగంలో ఆర్టికల్ 44 గురించి మనం చదువుతాం అనమాట. ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు కావచ్చు, మతాల వారికి ఒకే రకమైనటువంటి చట్టం ఓకేనా, సివిల్ చట్టాలు అనేటువంటిది ఒకే విధంగా ఉండాలి అని చెప్పేసి, అంటే అది వివాహానికి సంబంధించి కావచ్చు, విడాకులకు సంబంధించి, వారసత్వానికి సంబంధించి, దత్తతకు సంబంధించి, ఇట్లా
అన్నిటికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఒకే విధంగా ఉండాలని చెప్పేసి ఈ ఉమ్మడి పౌర స్మృతి తెలుపుతుందన్నమాట. సో ఇది మనకు ఇప్పుడు ఆ విధంగా లేదు. సో ఇది అన్ని రాష్ట్రాల్లో ఉండాలని చెప్పేసి కూడా మనకు అయితే ఇక్కడ ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి ఇంప్లిమెంట్ చేయవచ్చు, చేయకపోవచ్చు. ప్రాథమిక హక్కులు మాత్రం కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి కూడా కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు మనకు స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి. వాటిని కూడా మనం చూస్తున్నాం. అవి ఏంటనేది కూడా చూద్దాం. ఇక మొదటగా ఇది మనకి ఎప్పుడు షబానో బాను కేసు ఉమ్మడి పౌరస్మృతి అనే అంశం తెరపైకి వచ్చిందని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఈ షబానో బాను కేసులో మనకు మొట్టమొదటిసారిగా ఈ ఉమ్మడి పౌరస్మృతి అంటే ఈ భరణానికి సంబంధించి ఎవరైతే ముస్లిం మహిళ భర్త నుంచి విడిపోయిన తర్వాత భరణం పొందవచ్చు అనేటువంటిది మనకి షబానో బాను కేసులో మనం చదువుతాం అనమాట. అది మనకి ఎప్పుడు వచ్చింది? 1985. ఇంపార్టెంట్ అండి, ఇయర్ చాలాసార్లు అడిగిండు. సో అదే కాకుండా ఇంకా సరళ ముద్గల్ కేసులో కూడా దీనికి సంబంధించిన అంశాలు మనం చూస్తాం. సో సరళగా ముద్గల్ కేసులో కూడా మనకి అది ఎప్పుడు 1995. అది ఈ రెండు కేసులో కూడా మనం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన అంశాలు మనం చూస్తాం. అది పాలిటీలో మనం క్లియర్గా చదువుతాం. సో ఇక్కడ ఇంతవరకు అయితే గుర్తుంచుకోండి, ఇది కరెక్టే అవుతుంది మనకు. ఓకేనా? ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇండియాలో జమ్మూ కాశ్మీర్లో ఈ ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది అంటున్నాడు. ఇది మనకు తప్పు. సో ఇండియాలో ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉన్నటువంటి ఒకే ఒక స్టేట్ ఏంటంటే మనకు గోవా. ఇది మనకు డైరెక్ట్గా చాలాసార్లు అడిగింది. గోవా స్టేట్లో ఇది మనకు అమల్లో ఉంది. అయితే ఏదైతే మనకి యూసీసీ ఉంది కదా, ఓకేనా, ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి అంటాం. ఇది కొన్ని రాష్ట్రాల్లో తీసుకొస్తామని చెప్పేసి కొంత రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్కి సంబంధించి కనుక చూసినట్లయితే అక్కడ మనకు రంజన దేశాయ్ ప్రకాష్ ఉంది కదా. సో ఆమె నేతృత్వంలో ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. అంటే అక్కడ యూసీసీ అమలు చేయవచ్చా లేదా అనే దానిపైన మనకు కమిటీ చేశారు. అదేవిధంగా గుజరాత్లో కూడా దీనికి సంబంధించినటువంటి కమిటీని దీనికి సంబంధించి తీసుకురావాలని చెప్పేసి అక్కడ కూడా కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. సో మనకి ఇవి ప్రజెంట్ వార్తల్లో ఉన్నాయి కనుక గుర్తుంచుకోండి. 192 ఓకేనా, 192 కనుక. సో ఇక్కడ 192 ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇది మనకు గోవా కనుక ఇది తప్పవుతుంది. సో ఇక్కడ 14 క్వశ్చన్ సంబంధించి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది చాలా ఇంపార్టెంట్ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి. సో కంప్లీట్ అంశాలు మీరు పాలిటీ పరంగా కూడా చదివడం ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ మనకు ప్రాంతీయ తత్వం సెకండ్ టాపిక్ సంబంధించి క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇది చాలా చిన్న టాపిక్, ఒక 5 to 6 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ప్రాంతీయ తత్వం అనేటువంటి భావన మొదటిసారిగా వెలుగులోకి తెచ్చినటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, సో ఇక్కడ మార్షల్ డియోకా, లేకుంటే వాల్టర్ క్రిస్టల్రా, లేకుంటే మార్షలా, డబ్ల్యూబి స్కాట్. సో ఎవరు ఈ మనకు ఈ ప్రాంతీయ తత్వం అనేటువంటి భావన మొదటిసారిగా తీసుకొచ్చారు? యాక్చువల్గా మనకు ప్రాంతీయ తత్వం అంటే ఏంటో తెలియాలి. ఏంటిది? ఒక ప్రాంతం వారు తమ ప్రాంతాన్ని ప్రేమించడం, ఇతర ప్రాంతాలను ద్వేషించడాన్ని మనం జనరల్గా ప్రాంతీయ తత్వం అని చెప్పేసి అంటాం. సో ఈ వాదన మొట్టమొదటిసారి మనకు ఈ వాల్టర్ క్రిస్టలర్ అనేటువంటి వ్యక్తి ఈ భావన మొట్టమొదటిసారి మనకు తీసుకురావడం జరిగింది. అయితే దీన్ని విస్తృతపరిచినటువంటి వ్యక్తి మాత్రం స్కిన్నర్ అనేటువంటి వ్యక్తి దీన్ని మనకు విస్తృతపరచడం జరిగింది. విస్తృతపరిచింది ఎవరని చెప్పేస్తే స్కిన్నర్ అని చెప్పాలి. సో దీన్ని మొట్టమొదటిసారిగా వాడినటువంటి వ్యక్తి అంటే వాల్టర్ క్రిస్టల్ అనేటువంటి వ్యక్తి వాడడం జరిగింది. ఓకేనా, ప్రాంతీయ తత్వం అంటే ఏంటిది? ఒక ప్రాంతాన్ని తమ ప్రాంతాన్ని వాళ్ళు అంటే ఎక్కువగా ప్రేమించడం, ఇంకో ప్రాంతాన్ని ద్వేషించడాన్ని మనం జనరల్గా ప్రాంతీయ తత్వం అని చెప్పేసి అంటాం. సేమ్ మనకు మతతత్వంలానే ఉంటుంది ఇది. కాకపోతే ఇక్కడ ప్రాంతాన్ని మనం చూస్తాం అన్నమాట. అంటే ప్రాంతాన్ని ఒక దాని కింద మనం కన్సిడర్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ సమైక్యాంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ప్రజలు రాష్ట్రం ఏర్పాటు కావాలని కోరడం ఈ క్రింది ఏ ప్రాంతీయ తత్వానికి ఉదాహరణగా చెప్పవచ్చు అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, సో సమైక్యాంధ్రప్రదేశ్ నుంచి మన తెలంగాణ ఏర్పడింది, మనకు తెలుసు 2014లో ఏర్పడింది. అయితే ఇది ఏ ప్రాంతీయ తత్వానికి ఉదాహరణగా చెప్పవచ్చు? సో ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. మనకు యాక్చువల్గా ప్రాంతీయ తత్వం అనేటువంటిది కొన్ని రకాలుగా విభజించారు. ఒక 3 రకాలుగా చూస్తాం. అది అధిరాష్ట్ర ప్రాంతీయ తత్వం అని చెప్పేసి దాన్ని మనం ఈ ప్రాక్ రాష్ట్ర ప్రాంతీయ తత్వం అంటాం, లేకుంటే అంతర్రాష్ట్ర ప్రాంతీయ తత్వం, లేదంటే ఇక్కడ రాష్ట్రాంతర ప్రాంతీయ తత్వం అని చెప్పేసి విభజించారు. అయితే దీనిలో మనకి ఏది అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవడం అనేటువంటిది మనకు అంతర్రాష్ట్ర ప్రాంతీయ తత్వం కింద వస్తుందా, లేకుంటే అధిరాష్ట్ర ప్రాంతీయ తత్వం కింద వస్తుందా, లేకుంటే రాష్ట్రాంతర ప్రాంతీయ తత్వం గురించి వస్తుందా అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, సో దీనికి సంబంధించి మన ఆన్సర్ విషయం అయితే మనకు రాష్ట్రాంతర ప్రాంతీయ తత్వం లేదా ఉప ప్రాంతీయ తత్వం అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఇది రాష్ట్రాంతర ప్రాంతీయ తత్వం. ఎందుకు ఇక్కడ దీనికి సంబంధించి కనుక విషయం అయితే రాష్ట్రంలో భిన్న ప్రాంతాల మధ్య అభివృద్ధిలో వెనుకబడతనం, ఆత్మగౌరవం లాంటి భావనలలో మూలంగా ఉత్పన్నమయ్యేటువంటి కొన్ని విభేదాలు మనం అదే కదా. సో తెలంగాణలో అభివృద్ధి చెందలేదని చెప్పేసి, సో అదేవిధంగా తెలంగాణ యొక్క అస్థిరత్వాన్ని పోతుందని చెప్పేసి ఇట్లా ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం జరిగింది. తెలంగాణ కోసం పోరాడి దానిలో భాగంగా విడిపోయింది. దాన్నే మనం రాష్ట్రాంతర ప్రాంతీయ తత్వం అని చెప్పేసి అంటాం. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఇవి ఏది ఏంటి అనేది కూడా మనకి ఎక్కువ అడుగుతున్నాడు. ఇంకా అంతర్రాష్ట్ర ప్రాంతీయ తత్వం అంటే ఏంటంటే దేశంలో 2 రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలు లేదంటే విభేదాలను మనం ఈ రకమైనటువంటి వాటిని అంటాం. అంటే ఎట్లా ఉంటాయి ఇవి? మనకు ముఖ్యంగా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రాల మధ్య మనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలను తీసుకుంటే మనకు ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం ఈ కృష్ణానది జలాలకు సంబంధించిన వివాదాలను మనం ఇప్పటికి కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవి ఇటువంటి వివాదాలను మనకు. ఓకేనా,
ఇంకా అట్లా చాలా ఉన్నాయి మనకు. మహారాష్ట్ర తెలంగాణ మధ్య కూడా ఏర్పడినటువంటి గోదావరి నది జలాల యొక్క సమస్య, బాబ్రీ ప్రాజెక్టు సంబంధించి ఇటువంటి వాటిని మనం అంతరాష్ట్ర ప్రాంతీయతత్వం అంటాం. ఇక అధిరాష్ట్ర లేదా దీనికి సంబంధించిన ప్రాంతీయతత్వం ఏంటంటే ఉమ్మడి ప్రయోజనాలు సాధించడం కోసం కొన్ని రాష్ట్రాలన్నీ కలిసి ఒక యూనిటీగా ఏర్పడతాయి. సో మనకి ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు అంటే చూస్తాం కదా, సో ఇది దానికి ఉదాహరణ కింద చెప్తాను. ఒక యూనిటీగా ఏర్పడడం కోసం అన్నమాట, వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని వ్యక్తపరిచే వంటి విధాన్ని మనం ఈ అధిరాష్ట్ర ప్రాంతీయతత్వం అని చెప్పేసి అంటాం. సో ఇవి వీటికి సంబంధించిన డిఫరెన్స్ గుర్తుంచుకోండి. సో ఏది ఏ సమూహానికి వస్తుంది అనేది మనకు అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో అది గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ, ప్రాంతీయతత్వానికి గల కారణాలను గుర్తించండి. ఏ రకమైనటువంటి మనకు ప్రాంతీయతత్వాన్ని యొక్క కారణాల కింద చెప్తాం మనం, ఓకేనా. సో భౌగోళిక కారణాలు కూడా మనకు ప్రాంతీయతత్వానికి కారణాలు అని చెప్పేసి అంటున్నాడు. ఇది కరెక్టేనా? ఎస్, అంతే కదా. సో ఒక భౌగోళిక, ఇప్పుడు మనం చూస్తున్నాం ఈశాన్య రాష్ట్రాల యొక్క పరిస్థితులు మనకు వేరేలా ఉంటాయి అన్నమాట. అక్కడ ఉండే భౌగోళిక పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క జీవన విధానం వేరే ఉంటుంది. చారిత్రాత్మక కారణాలు అంతే కదా. సో చరిత్ర పరంగా కూడా ఇప్పుడు తమిళనాడులో ఉండే సంస్కృతి కావచ్చు, మనకు నార్త్లో ఉండేటువంటి కారణాల పరంగా కూడా మనకు ఈ ప్రాంతీయతత్వం అనేటువంటి ఏర్పడుతుంది. ఇంకా రాజకీయ కారణాలు, ఇది మీకు తెలిసినట్టే రాజకీయ కారణాలు అనేది ప్రతి దాంట్లో మనం చూస్తుంటాం. సో పైవన్నీ మన ప్రాంతీయతత్వానికి ప్రధాన కారణాల కింద వీటన్నిటిని చూస్తాం. ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ప్రాంతీయతత్వానికి సంబంధించిన కారణాలను గుర్తించడం అని చెప్పేసి ప్రీవియస్లో మన క్వశ్చన్స్ అడిగింది కనుక వాటికి సంబంధించిన కారణాలు ఇక్కడ మనం కంపల్సరీ గుర్తుంచుకోవాల్సి. ఇంకా అదే కాకుండా కొన్ని డిఫరెంట్ కారణాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ మూడు అయితే చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసినాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, వివిధ రాష్ట్రాలు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లకు సంబంధించి సరికాని జత అంటున్నాడు. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మన భారతదేశంలో కొన్ని ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు గొడవలు చేయడం జరుగుతుంది. సో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. అవి ఏ రాష్ట్రంలో ఏ పేరుతో ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. హరితాంధ్రప్రదేశ్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మూమెంట్ అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో మనకు అవధ్ ప్రదేశం కూడా ఇక్కడ ఉంది మనక్కడ. ఇది ఈ ఉత్తరప్రదేశ్లో అవధ్ ప్రదేశ్ కావచ్చు, హరిత ప్రదేశ్, బ్రజ్ ప్రదేశ్ అని, పశ్చిమ ప్రదేశ్ అని చెప్పేసి ఇట్లా రకరకాల ఉద్యమాలు జరుగుతున్నాయి యూపీలో. ఇక విదర్భ మహారాష్ట్ర అంటున్నాడు. ఎస్, మహారాష్ట్రలో మనకు విదర్భకు సంబంధించి సపరేట్ స్టేట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అక్కడ మనకు చాలాసార్లు ఇప్పుడు కూడా మనం వార్తల్లో చూస్తున్నాం దీనికి సంబంధించి. ఇక కూకీలు అంటే అక్కడ అభివృద్ధి చెందలేదని, లేకుంటే ఇక వాళ్ళ యొక్క అస్థిరత్వానికి సంబంధించి కూడా ఇటువంటి జరుగుతాయి అనమాట. కూకీలాండ్ అస్సాం అంటున్నాడు. సో ఇది మనకు తప్పుగా ఇచ్చాడు. సో కూకీలాండ్ అనేది మనకు అస్సాంకి సంబంధించింది కాదు. కూకీలాండ్ అనేది మనకు మణిపూర్కి సంబంధించి, ఇది రీసెంట్గా మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశం కూడా, ఓకేనా. ఇది మణిపూర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా ఒకటి ఇచ్చి ఈ రకంగా క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇంకా గారో ల్యాండ్, సో మనం చూస్తాం ఇది దీనికి సంబంధించినటువంటి గారో కొండలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇది మేఘాలయ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉద్యమం. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి దానిలో ఆప్షన్ సి అనేది తప్పుగా ఉంది. వీటిని మీరు డైరెక్ట్గా గుర్తుంచుకోవడమే. ఇవి ఎందుకంటే ఎక్కువగా ఆ ప్లేస్ అనేది ఏదైనా నోట్ ఇచ్చేసి ఇట్లా మనకు ఇది జతపరచమని చెప్పేసి కూడా అంటాడు. మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా ఎక్కువగా అడుగుతున్నాడు కనుక చాలా ఇంపార్టెంట్. ఇక కొంగునాడు ఉద్యమం ఈ క్రింది ఏ రాష్ట్రాల్లో జరుగుతుంది అంటున్నాడు. ఓకే, కొంగునాడు ఉద్యమం ఈ క్రింది ఏ రాష్ట్రాల్లో జరుగుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఏ రాష్ట్రంలో? సో తమిళనాడు, కర్ణాటక, కేరళ, పైవన్నీ అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. ఈ కొంగునాడు ఉద్యమం అనేది ఎక్కడ మనకు భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి అంటున్నాడు. సో ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇది మనకు ఈ 3 ప్లేసెస్లో జరుగుతుందండి. ఓకేనా, 3 ప్లేసెస్లో పైవన్నీ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంపార్టెంట్, మనకు చాలాసార్లు ఈ కొంగునాడు ఉద్యమానికి సంబంధించి మనకు అడగడం జరిగింది. అది 3 రాష్ట్రాల్లో జరుగుతుంది. సో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ వాటి యొక్క బార్డర్స్ మీరు ఒకసారి మ్యాప్ కనుక చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి వాటి ఆ 3 రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్లేసెస్కి సంబంధించి సపరేట్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గొడవలు జరుగుతున్నాయి. సో అది ఏ ప్రాంతానికి సంబంధించిందని ఇట్లా అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వాటిలో ప్రాంతీయతత్వం యొక్క నివారణ చర్యలు ఏవి అంటున్నాడు. ఒక ప్రాంతీయతత్వాన్ని మనం నివారించాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఫస్ట్ ఏమంటున్నాడు, జాతీయ భావాన్ని ప్రచారం చేయాలి. అంతే కదా, అందరూ జాతీయ భావంతో ఉన్నట్లయితే ఇటువంటి మనం రూపమవ్వచ్చు. ఇక సంస్కృతిని ప్రచారం చేయడం. ఒక చరిత్ర సంస్కృతిని ప్రచారం చేయడం అని చెప్పేసి అంటున్నాడు. ఒక భారత చరిత్ర కావచ్చు, సంస్కృతిని ప్రచారం చేయడం వల్ల కూడా వీటిని మనం కొంతవరకు మన సంస్కృతి ఎట్లా ఉంది అని చెప్పడం కూడా దానిలో కూడా దీన్ని మనం నివారించవచ్చు. ఇక విద్యను పెంపొందించడం. అంతే కదా, చదువుకున్నట్లయితే మనకి దీని మధ్య ఎవరు ఏం చెప్పినాడమ్మా మనకు ఒక ఐడియా ఉంటుంది, ఒక క్లారిటీ ఉంటుంది. ఈ సిలబస్ అంతా పెట్టడానికి కూడా కారణం ఏంటి యాక్చువల్గా మనకు మనం చదివేటువంటి చదువులో భాగంగా ఇప్పుడు గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్లో ఇటువంటి సిలబస్ తీసుకురావడం. ముఖ్యంగా మనం సొసైటీ అనేటువంటి చాలా చాలా ఎక్సలెంట్ సబ్జెక్ట్ అనుకోవచ్చు. చాలా మనకు సొసైటీలో మనం ఏ విధంగా ఉండాలి, అసలు సొసైటీలో జరుగుతున్నటువంటి భేదాలు ఏంటిది, అంటే అభివృద్ధి అనేది ఎట్లా ఉంది, అంటే మతానికి సంబంధించి, కులానికి సంబంధించి కావచ్చు, ఇంకా సామాజిక పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా ఎటువంటి అసమానతలు ఉన్నాయంటే మనకు పర్ఫెక్ట్గా సొసైటీలో తెలుస్తాయి. చాలా మంచి సబ్జెక్ట్ అన్నమాట. అందుకే దీన్ని మనకు గ్రూప్ 2 లెవెల్లో కొంత ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి మనకి ఇవ్వడం జరుగుతుంది కనుక. సో విద్యను పెంపొందించడం వల్ల కూడా మనం ఇటువంటి వాటిని, అంటే ఎందుకు జరుగుతున్నాయి, వీటి మధ్య తేడా ఏంటిది, ఎట్లా ఉండాలనేది కూడా మనకు తెలిసేటువంటి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇది మనకు అన్ని కరెక్టే కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఏ నిబంధన, అంటే ఏ ఆర్టికల్ ప్రకారం మతాలు అదేవిధంగా భాషాపరంగా విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు మనకు. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆర్టికల్ 3, ఆర్టికల్ 29,
అండ్ 30 27 అని చెప్పేసి అంటున్నాడు. సో ఆన్సర్ చూసినట్లయితే మనకేంటిది ఆర్టికల్ 30 అనమాట. ఆర్టికల్ 30 మనకి ఏం తెలుపుతుంది, మతపరమైనటువంటి భాషాపరమైనటువంటి విద్యా సంస్థలను కూడా స్థాపించుకోవచ్చు అని చెప్పేసి తెలుపుతుంది అనమాట. అంటే మనకి వీటికి సంబంధించి ప్రాంతీయతత్వానికి సంబంధించి కూడా మనకు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ తెలియజేస్తాయని చెప్పేసి కూడా చాలాసార్లు క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు ఆర్టికల్ 1 ఉంది జనరల్గా. ఆర్టికల్ 1 చూసినట్లయితే ఇది ఏం చేస్తుంది, దేశమంతా రాష్ట్రాల సమైక్య అంటే సమూహం, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి తెలుపుతుంది. ఇది మనకు ప్రాంతీయతత్వాన్ని పెంపొందించడానికి ఉపయోగించే ఆర్టికల్ కింద చెప్పవచ్చు. ఇంకా ఆర్టికల్ 3 కూడా అంతే కదా, కొత్త రాష్ట్రాల యొక్క ఏర్పాటు సరిహద్దు మార్పు గురించి తెలియజేస్తే దీని ద్వారా కూడా మనం ప్రాంతీయతత్వాన్ని గురించి ప్రాంతీయతత్వం అనేటువంటి టాపిక్ దానిలో ఇమిడి ఉంటుంది ఆర్టికల్ 3లో. ఇంకా ఆర్టికల్ 30 అదేవిధంగా మనకు షెడ్యూల్ 5 అండ్ అదేవిధంగా 6 కూడా మనకు ప్రాంతీయతత్వానికి సంబంధించినటువంటి భావనలు కనపడతాయి అక్కడ. ఇది ఇతర హక్కులు భంగం కలగకుండా అక్కడ మనకు కొన్ని రాష్ట్రాలకు సపరేట్గా ఇస్తారన్నమాట. 5వ షెడ్యూల్లో కొన్ని రాష్ట్రాలను చేస్తారన్నమాట గిరిజన హక్కులకు సంబంధించి. ఏ రాష్ట్రాలని చెప్పండి 6వది కూడా అంతే ఉంటుంది మనకు. ఓకేనా, ఇది కొన్ని రాష్ట్రాల్లో గిరిజనులకు స్వయం ప్రతిపత్తి గల జిల్లాలు ప్రాంతాల ద్వారా తమ వ్యవహారాలు తామే చూసుకునే విధంగా మనకు షెడ్యూల్ 6లో ఉంటుంది అనమాట. ఓకేనా, ఇవన్నీ మనకు ఇంకా ఆర్టికల్ 345 కావచ్చు, 347 కూడా మనకు భాషాపరమైనటువంటి కొన్ని వాటిని ఆ జాబితాలో చేర్చడం జరిగిందనమాట. ఇవన్నీ మనకు ప్రాంతీయతత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ కింద మనం రాజ్యాంగంలో చూడవచ్చు. సో ఇవి మనం ఒక 21 క్వశ్చన్స్ అయితే ఈ 2 టాపిక్స్ లెక్కలు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ పైన మనం మరొక వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ నేను మీకు జస్ట్ ఒక 15 days లోపు ఈ సొసైటీకి సంబంధించి టోటల్ అన్ని చాప్టర్స్ ఇప్పటివరకు మనం చేసినటువంటి వాటిని ప్లస్ ఇవన్నీ కలిపి పీడిఎఫ్ రూపంలో మీకు మన యాప్లో కొంత అమౌంట్కి అయితే అందించడం జరుగుతుంది. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునే విధంగా మీకైతే అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి కూడా అడుగుతున్నారు చాలామంది. ఇండియన్ హిస్టరీకి సంబంధించి అది ఏపీ కావచ్చు, తెలంగాణ. ఓకేనా, ఇద్దరికి యూజ్ అయ్యేది. ఇది కూడా మీకు ఇక్కడ సొసైటీ కూడా 2 రాష్ట్రాలకు యూజ్ అవుతుంది. మీకు అటు గ్రూప్ 2లో ఉంది, ఇక్కడ గ్రూప్ 2. ఏపీ అండ్ తెలంగాణ రెండిట్లలో మనకు సొసైటీ ఉంది కనుక ఇండియన్ హిస్టరీకి సంబంధించి కూడా చేస్తున్నాం. సొసైటీకి సంబంధించి ఇంకా జాగ్రఫీకి సంబంధించి కూడా ఏపీ వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు. ఈ జాగ్రఫీ వాళ్ళు అక్కడ 30 మార్క్స్ సిలబస్ అనేది ఉంది గ్రూప్ 2లో మనకి, ఇది స్క్రీనింగ్ టెస్ట్లో భాగంగా. సో జాగ్రఫీకి సంబంధించి కూడా మేము బిట్స్ చేసి అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. ఇంకా మీకు ఏం కావాలనుకుంటున్నారు అనేది కూడా మీరు కింద కామెంట్ చేయండి. ఏపీ వాళ్ళు ముఖ్యంగా ఉన్నట్లయితే, అండ్ తెలంగాణ వాళ్ళు కూడా ఏ టైప్ టాపిక్స్ కావాలి అనుకుంటున్నారు అనేది మీరు కింద కామెంట్ చేయండి. సో వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ అందిస్తాం. ఆల్రెడీ టెస్ట్ సిరీస్ అనేటువంటి మన యాప్లో ఉన్నాయి, అందుకనే టెస్ట్ సిరీస్ అనేటువంటి చేయట్లేదు. సో ఇప్పుడు చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారు. సో వాటికి సంబంధించి సపరేట్గా మళ్ళీ పీడిఎఫ్స్ అయితే కొన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చితే చేయడం జరుగుతుంది కనుక, సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒక 10 to 15 days ఆగినట్లయితే మీకు ఈ పీడిఎఫ్స్ అనేటువంటి మేము అందించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.